ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. అందరికీ నమస్తే. పిరమిడ్ సేవాదల్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిరమిడ్ సేవాదల్ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇల్లందుకు చెందిన పిరమిడ్ సేవాదల్ కన్వీనర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రి సార్కి కోటి శతకోటి పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత గొప్ప ధ్యానాన్ని మా ద్వారా అందరికీ పంపించినందుకు సార్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మేడం. నేను 2015లో జూలై 18వ తారీఖు ధ్యానంలోకి వచ్చాను. నా ధ్యానం చాలా అద్భుతంగా, అంటే ఎలాంటి అనారోగ్యం కోసం అయితే రాలేదు, దేవుడితో కనెక్షన్ ఎక్కువ ఉండాలన్న ఆశతోటి నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అది మా ఇంటి ఓనర్ అయిన రేణుకాదేవి ద్వారా. అంటే దేవుడు అంటే ఇష్టం కాబట్టి, అంటే దేవుడికి ఇంకా దగ్గర కావడానికి ఇంకేం మార్గం అంటే తను చెప్పారు, అట్లా ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంటే దేవుడికంటే ఎక్కువ ఉంటుంది అంట. చూద్దు అంటే వచ్చాను. వచ్చి మా ఇల్లందులో ప్రతి శనివారం 5 to 6, 7, 8 వరకు ఒక 1 hour క్లాసు, సత్యన సాంగత్యం ఇట్లా జరుగుతుంటాయి. అలా నేను ఫస్ట్ టైం పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. ధ్యానం ఆ రోజు స్టార్ట్ చేశాను. కూర్చున్న ఫస్ట్ టైం చాలా అద్భుతంగా కనెక్ట్ అయిపోయాను. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. పూజ చేసి పొందే ఆనందం కంటే కూడా ఆ దేవుడి సాన్నిధ్యంలో పొందే ఆనందం కంటే నాకు ఎన్నో రెట్లు ఆ ధ్యానం ద్వారా అనుభూతి చెందాను నేను. ఎందుకంటే అక్కడ కూర్చుంటే ఏదో శక్తి నాలో ప్రవేశిస్తూ ఉంది. అది ఏంటి అనేది తెలియదు, అసలు అలా ఏం తెలియదు. కానీ ఫస్ట్ టైం చాలా అద్భుతంగా కూర్చున్నాను. అలా రోజు వెళ్ళాలని ఉండేది, కానీ ప్రతి శనివారమే క్లాసులు పెట్టేవాళ్ళు. లోపల ఆనందం, మళ్ళీ ఎప్పుడు శనివారం వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. అయితే తర్వాత వాళ్ళు ఏమని చెప్పారు, ప్రతిరోజు చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలా చేసుకోవచ్చు, ధ్యానం గురించి చెప్పారు. అయితే నేను ఎక్కువసేపు, అంటే ఇంట్లో మా సారు పిల్లలు ఉంటే వాళ్ళ ముందు చేసేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం వాళ్ళని అవాయిడ్ చేసినట్టు అవుతుంది. రోజు మా సారు పడుకోగానే లేచి కూర్చునేదాన్ని, మళ్ళీ శబ్దంగానే మళ్ళీ కామ్గా పడుకునేదాన్ని. అట్లా నేను ధ్యానం చేస్తూ పొద్దున్న దాకా వాళ్ళు వెళ్ళిపోగానే ధ్యానం చేసేది. రోజుకు 6 గంటల నుండి 8 గంటలు, 10 గంటలు అట్లా ధ్యానం చేసేదాన్ని అద్భుతంగా. ఫస్ట్లోనే మీరు 6 గంటలు 8 గంటలు ధ్యానం చేశాను. ఎందుకంటే నాకు అట్లా కూర్చోగానే కనెక్ట్ అయిపోయేది. నేను అసలు కదలకుండా, ఒక ఎంట్రగా కూడా కదిలిస్తే కదలదు అన్న స్ట్రాంగ్గా కొయ్యబొమ్మలా కూర్చుని. ఎందుకంటే నాతో కూర్చునే వాళ్ళు, అరే పద్మ నువ్వు ఏంది కొయ్యబొమ్మలా కూర్చున్నావి అంటే, మరి నాకు తెలియదు, నన్ను అసలు ఏది కదలనివ్వట్లేదు. నా శరీరంలో చెయ్యి, కాలు ఏది నన్ను కదలనివ్వదు. ఎట్లా కూర్చున్నా అట్లనే స్ట్రాంగ్గా స్టిక్ చేస్తుంది. మళ్ళీ ఎలా ఎనర్జీ ఫ్లో అయ్యేదంటే, పిరమిడ్లో కూర్చుంటే నాకు ఇక్కడ ఏదో ఓపెన్ అయినట్టు. అంటే ధ్యానం గురించి ఏం తెలియదు, ఇక్కడ ఓపెన్, ఆ పైనుంచి ఏదో ఎనర్జీ, అంటే ఏదో పోతుంది లోపలికి. ఏం పోతుంది ఇలా చెప్పేది, నాకేందో లోపల పోతుంది, అది లోపల పోయి అదంతా ఏదేదో కదులుతుంది. కానీ నాకు చాలా బాగుంది, అద్భుతంగా అనిపిస్తుంది. నా శరీరం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని అలా రోజు నేను అలా వెళ్ళడం వల్ల నాకు మోకాళ్ళు నొప్పి తగ్గినాయి అని నాకు తెలుసు. ఎందుకంటే అంతకుముందు నేను ఇంట్లోనే వంటకే 4 సార్లు అటు ఇటు తిరిగితే కాళ్ళు నొప్పులేసి కూర్చొని ఏడ్చేదాన్ని. అంటే నా మోకాళ్ళల్లో గుజ్జు తక్కువ కావడం వల్ల నేను కాళ్ళని జరపలేకపోయేదాన్ని. అలా ధ్యానం ఎప్పుడైతే చేశానో కాళ్ళకు ప్యాడ్స్ వేసుకునేదాన్ని. ఎప్పుడు 24 గంటల పడుకునేటప్పుడు కూడా వేసుకునేదాన్ని, మోకాళ్ళ నొప్పుల వల్ల. ఆ 2 ప్యాడ్స్ వేసుకుంటేనే నేను నడవగలిగేదాన్ని. అట్లాంటిది ఆటోమేటిక్గా నేనే ఆ కాళ్ళు పనిచేస్తున్నాయి, నేను నడవగలుగుతున్నాను. శాకాహార ర్యాలీకి నేను ఎంత దూరమైనా ఎగురుకుంటా, నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. తర్వాత నాకు అర్థమైంది, ఏంటి నా కాళ్ళ నొప్పులు లేవే అని. మళ్ళీ కిడ్నీస్ రాళ్ళు, అంటే రకరకాల లోపల ఉంది ఎనర్జీ. కానీ నేను ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండానే
నాకు తెలియకుండానే నాలో ఉన్న రోగాలు అంటే ఏవైతే ఆ సమస్యలు ఉన్నాయో అవి నా నుంచి వెళ్ళిపోయాయి. కానీ నేను గుర్తుకు చేసుకున్నప్పుడు అయ్యో నాకు లేవు అని నేను అప్పుడు గుర్తుకు చేసుకున్నాను. అంత అద్భుతంగా నేను రావడమే ధ్యానంలో అంత అద్భుతంగా కూర్చోవడం వల్ల ఎప్పుడూ ఒక లోపల వాయిస్ చెప్తూ ఉండేది. సార్ చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళ కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చోవాలి. ఏదైతే సార్ చెప్పారో నాకు ఫస్ట్ లోపల ఎక్కడికి వెళ్ళొద్దు, కూర్చో, కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చో అని లోపల ఒక వాయిస్ చెప్తుండేది. నాకు ఇవన్నీ తెలియదు. నేను సార్ని కూడా 1 సంవత్సరం తర్వాత చూడడం జరిగింది. నాకు ఫస్టే లోపల ధ్యానం చేసినప్పుడు ఒక గడ్డం ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఆయన ఎత్తుగా ఉన్నాడు. ధ్యానంలో చూశాను, ఫిజికల్ గా చూడలేదు కానీ ధ్యానంలో చూశాను. నేను చెప్పాను, ఇట్లా ఒక అతను వచ్చాడు, వచ్చి అందరితో ఇట్లా డ్యాన్స్ వేపిస్తున్నాడు, ఆయన అందరితో డ్యాన్స్ ఆనందమే ఆనందం, ఆయన అందరికీ ఆనందం పంచుతున్నాడు అని. ఓ అవునా, అయితే ఆయన పత్రి సార్ అంటే ఇగో ఇలా ఉంటాడు, ఈయననే అని చెప్పాను అనమాట. అప్పుడు నాకు అట్లా అయితే అలా ధ్యానం ఫస్ట్ టైం ధ్యానంలో చూశారు. తర్వాత ఎప్పుడు చూశారు? తర్వాత మన ఇల్లెందు పిరమిడ్ శిల్ప పిరమిడ్కి రోజు ఎట్లయితే వెళ్తున్నా ఆ పిరమిడ్కి సార్ రావడం జరిగింది ఇక్కడ ప్రోగ్రాముల వల్ల. అయితే ఆ రోజు సార్ వంట చేశారు. అయితే మమ్మల్ని రమ్మంటే నేను గురువు అంటే నేను కొంచెం వెనక ముందు అంటే దేవుడు అంటే ఇష్టం, ఇంకా ఈ పత్రి సార్ అంటే కొంచెం నేను మా తోటి వాళ్ళతో విన్న కొన్ని మాటల వల్ల నాకు అంత ఇష్టం లేదు. ధ్యానం ఇష్టం అంతే, సార్ అంటే ఇష్టం లేదు. అంటే నా లోపల అదే ఉంది. నేను వెళ్ళి సార్ అందరికీ భోజనం వడ్డించారు. మేము పోయేసరికి లాస్ట్లో మేము పోగానే సార్కి కాళ్ళు ఒత్తుతున్నారు, సేవ చేస్తున్నా నేను చూశాను. ఏంటి సార్కి కాళ్ళు ఒత్తడం ఏంటి, ఆయన గురువు అంట, ఎట్లున్నాడు గురువు అంటే ఎట్లున్నాడు, ప్లస్ ఆయన అందరు కాళ్ళు పిసుకుతున్నారు ఎందుకు అంటే నా లోపల నేను ఫస్ట్ స్వీకరించలే. నా అభిప్రాయం అలా ఉంది. ఆ సార్కి రమ్మంటే ఏదో మొక్కుబడిగా దగ్గరికి వెళ్ళగానే అమ్మా మీరు భోజనం చేయాలంటే తినొచ్చాం సార్ అంటే లేదు తినండి అన్నాడు. ఓ సార్ చెప్తే వాళ్ళు అంటున్నారు సార్ తినమన్నారు, కొంచెమైనా తినాలంటే సరైన సార్ వండిన ఏ పదార్థాలు తినేసి అందరం గ్రూప్ ఫోటో దిగాం, సెకండ్ తీసుకున్నాం, దూరం సార్ ఇట్లా అనుకొని నేను అట్లానే వచ్చాను. అట్లా వచ్చేసి ఇక అంటే ధ్యానం అయితే చేస్తున్నాను, అద్భుతమైన అనుభవం అంత బాగుంది. కానీ సార్ అంటే ఎందుకు స్వీకరించట్లే అంటే నాకు దేవుడు కల్కి భగవాన్కి బాగా చేశాను. ఆ భగవాన్ నేనేమనుకున్నానంటే తండ్రి అనుకునేదాన్ని. తండ్రి ఆయన భగవంతుడు అందరూ బిడ్డలు ఆయన అని ఉంది. అయితే నాకు ధ్యానంలో కళల్లో ఏమొచ్చేది, సారు ఈయన కూడా తండ్రి, ఈయన కూడా నాన్నని ఎన్నిసార్లు నా లోపల ఒక వాయిస్ చెప్తుంది, నా లోపల ఒప్పుకుంటుంది. కానీ నేను ఫిజికల్గా ఓ ఈయన ఎవరు అన్న ధ్యాస ఉండి ఎప్పుడైతే నేను ఆయనని యాక్సెప్ట్ చేశానో నాది తప్పు, ఎందుకంటే నేను ఇలా కాదు, నువ్వు ఎంత అంత అంటే దేవుడు ఎంత కరుణ ఉంది అని చెప్పడం వల్ల మనం విన్నాం, ఈ దేవుడు ఇది చేశాడు అది చేశాడు అంటే మన తరతరాల నుంచి మన వాళ్ళు చెప్పడం, మన పెద్దవాళ్ళు ఇది తెలుసు, శ్రీకృష్ణుడు ఇలా చేశాడు, రాముడు ఇలా చేశాడు అని. కానీ ఇక్కడ ఫిజికల్గా ఈయన ఇది చేస్తున్నాడు. ఇంతమందిని ధ్యానం చేపియడం అనేది అసలు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంత గొప్ప వ్యక్తి శాకాహారం తినాలి అని బలగుద్ది చెప్పే అంత దమ్ము ధైర్యం ఎవ్వరికి ఏ సొసైటీకి లేని ఒక అద్భుతమైన శక్తి, అద్భుతమైన ఫిజికల్గా ఉండే ఒక శక్తి మన ముందు ఉంది. ఎందుకంటే శాకాహారం తినాలిరా లేకపోతే చచ్చిపోతావు, నువ్వు ఆహారం తింటున్నావు అని అంత గట్టిగా ఎవరినైనా ఎదిరించి డేర్గా చెప్పగలిగే శక్తివంతుడు ఎవరంటే ఒక పత్రి సార్ మాత్రమే. అంత గొప్ప వ్యక్తి ఉండి ఇంతమందిని ధ్యానులను చేశాడు. ఆయన అందించిన ఫలం నా దాకా వచ్చింది, నాకు నేర్పించడం వల్ల నేను ఇది అనుభూతి చెందాను. ఎంత గ్రేట్ కదా. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అలా రియలైజ్ అయినప్పుడు నేను చాలా అనుభూతి పొందాను. ఎలా అంటే ఒకరోజు మేము విజయవాడ మానసరోవరం పిరమిడ్ ఉంది, అక్కడికి ధ్యానానికి వెళ్ళాం చూడ్డానికి. వెళ్ళినప్పుడు అక్కడ మేడం ఉన్న సారు అద్భుతంగా ధ్యాన సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎంతమందికో ధ్యాన సేవ చెప్తున్నారు, ప్రసాదం అని అన్నీ చేస్తున్నారు, వాళ్ళ శక్తి మొత్తం పెట్టేస్తున్నారు. అంటే ఎంత ప్రేమగా చేస్తున్నారు. అది చూసినాక నాకు అనిపించింది, అబ్బాయి ఎంత ప్రేమమూర్తులు, ఏది చెయ్యాలన్నా లోపల
ఉండి చెయ్యాలి, అంత అద్భుతంగా చేయగలగాలి, అప్పుడే అది అద్భుతం. అంటే సార్ ఎంత మంచిగా తీర్చిదిద్దారు. అంటే వాళ్ళేం సార్ వచ్చారు, సో రామిరెడ్డి సార్. రామిరెడ్డి సార్ని హట్ చేసుకోవాలని సార్ ఎదురు చూశాను. Hmm. వచ్చి సార్ మేడంని హట్ చేసుకున్నారు. నేను చూశాను. అంటే నేను అప్పుడు సార్ కొంచెం వ్యతిరేకంగా అదేంటి సార్ హట్ చేసుకోవడమా అని నా లోపల ఒక భావం. సార్ని హట్ చేసుకున్నారు, మేడంని హట్ చేసుకున్నారు. లే, మన గురువు అయితే గురువే, మేడం హట్ చేసుకున్నాను, నాకు నచ్చలే. నేను అదే చెప్పాను, నాకు నచ్చలేదు అంటే లోపల నేను ఒప్పుకోవట్లేదు, చెప్పేశాను. చెప్పి ఇట్లే మాట్లాడుకొని అదంతా చూసాం, మంచిగా జ్ఞానం విన్నాం, వచ్చేసాం. వచ్చేసి పడుకుంటే నాకు నచ్చలేదని నేను లోపల వ్యతిరేకిస్తున్నాగా. అయితే ఎప్పుడైతే నాకు నచ్చలేదని నేను చెప్పానో సార్ కళ్ళకి వచ్చి నన్ను గట్టిగా హట్ చేసేసుకున్నాను. ఓకే. గట్టిగా హట్ చేసుకుని ఏం చేస్తావురా ఇప్పుడు, నువ్వు నా బిడ్డవు కదా, ఏం చేస్తావా అని అంటే అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆయన స్పర్శ నాకు తెలిసింది. అప్పుడు ఆయనలో ఉండే ప్రేమని నేను, ఒక తండ్రి ప్రేమ, అప్పుడు నేను విశ్వ ప్రేమని అన్నిటిని చూశారు. తీసుకోగలిగాను. ఎందుకంటే అది ఒక శక్తి ఎట్లయితే తయారు చేస్తే ఎలా ఉంటుందో అంత శక్తివంతుడు కాబట్టి ఆయన మాట ఇంత పవర్, ఇన్ని దేశాలకు ఆయన మాట వెళ్తుంది అంటే ఆ వెళ్ళిన ప్రతి చోట పిరమిడ్ మాస్టర్ అద్భుతమైన వజ్రాలు వచ్చేస్తున్నాయి. అంటే ఎంత గొప్ప శక్తి తిరుగుతుంది ఇక్కడ. ఆయన శక్తి నన్ను నిజంగా నేను అనుభూతి చెందాను. ఎంత అద్భుతంగా ఫిజికల్గా ఎట్లయితే హట్ చేసుకుంటే ఉంటుందో నేను అది రియలైజ్గా నేను చూశాను. పట్టేసుకున్నారు, ఏం చేస్తావు, నువ్వు నా బిడ్డవు కదా అని అన్నారు. నిజంగా మాస్టర్స్ లోపల చెప్పారు, కానీ నువ్వు కూడా నిజంగా ఆ తండ్రివి, నిజంగా నేను ఒప్పుకుంటాను, నీ మార్గంలో నువ్వు నన్ను తీసుకొచ్చావు నువ్వు అని నిజంగా. ఎందుకంటే సార్ క్లాసులు విన్నాను, ఎవరైతే ఆ ధ్యాన మార్గంలో ఉండి నాతో సేవ చేయడానికి భూమి మీదకి వస్తారు అని అడిగినప్పుడు నేను కూడా చెయ్యెత్తి ఈ భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి ఇది సాధ్యమైంది. ఆ సార్ ఉన్న టైంలో ఉండి ఆయనతో నడిచాం కాబట్టి ఇంత గొప్ప అవకాశం, ఇంత జ్ఞానం అందడం జరిగింది మేడం. సో మరి మీకు ధ్యానం మీద నమ్మకం కలిగింది, గురువు మీద కూడా నమ్మకం కలిగింది. సో మరి మీరు సేవ ఎలా ప్రారంభించారు? సేవ ఎలా ప్రారంభించానంటే ఇక్కడ ఏంటంటే నాకు ఒక భావం, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మన ఇంట్లో ఎవరి ఇంట్లోకి వెళ్ళినా నాకు పని ఏదో ఒక చెయ్యాలన్న తపన ఉంటుంది. అది గుడి కోసమైనా, పూజ కోసమైనా, ఏ ఫంక్షన్ కోసమైనా నా వంతు నేను ఏదైనా చేయగలనా, అది నేను చేస్తే తృప్తి పడతాను. అలా మన కడతాల్లో ఎంతోమంది మాస్టర్స్ నిస్వార్థమైన సేవను చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ స్వార్థం ఉంది. ఎట్లా స్వార్థం ఉందంటే సేవ చేస్తే మనం అద్భుతమైన శక్తితో నిండుతాము, మన ప్రాబ్లమ్స్ మనం అడిగే పని లేదు, అన్నీ మాస్టర్స్ చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు అనే అంత ధైర్యంతో అందరూ సేవ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎవరో చూసే అవసరం, లోపల ఉండే ఆ పరమాత్మ చూస్తూ ఉంటాడు అనే భావంతో అందరూ ఆ ప్రేమ సేవ చేస్తూ ఉంటారు. అలా నాకు కూడా సేవ చేయాలి అంటే, ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ వస్తారు, ప్రోగ్రామ్ చేద్దామంటే అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, శాఖార ర్యాలీ చేయాలి, మరి నువ్వేం చేస్తావు, మనం ఎలా దీన్ని ముందుకు తీసుకోగలుగుతాం, ఎవరు పాంప్లెట్స్ పంచుతారు, ఎవరు ఇట్లా వంట కార్యక్రమం వచ్చిన వాళ్ళని రిసీవ్, ఇట్లా ఒక ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఓకే, మనకి ఏ పని ఇచ్చాను, అది ఏ పనికి చేయాలని కాదు, అక్కడ ఏదైనా తక్కువైందంటే దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఇంకొక పని చేయాలి. అంత అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని జరిపించాలి, అది మన బాధ్యత, అది మన సేవ అనే దృక్పథంతో మాకు ఇల్లెందులో ఉసిరిగాయ పిరమిడ్ ఉంది మేడం. అదే మన ఇల్లెందులోనే ఉసిరిగాయపల్లిలో అంటుంది 30/30 పిరమిడ్. అందులో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మన పత్రి సారే దాన్ని ఓపెన్ చేశారు. ఓకే. అయితే అది 12లో ఓపెన్ అయింది, కానీ నేను 15లో వచ్చాను కదా. ఇక అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జరుగుద్దో దానికి మేము అందరం అటెండ్ అవుతాం. మా వంతుగా ధన్ ఏది అంటే ఏదైనా మన శక్తి కొలది ఆ సేవను కంటిన్యూషన్గా మనం అన్నీ చేయడం జరుగుద్ది. వడ్డియడం, వండడం, ఇట్లా రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ శాకాహార ర్యాలీలు చేయడం. సో శాకాహార ర్యాలీల గురించి చెప్పండి మేడం. శాకాహార ర్యాలీ అంటే ఈ పిరమిడ్ గురించి చెప్తాను. అక్కడ అందరూ వచ్చినప్పుడు అంత అద్భుతంగా ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు అందరికీ ఇన్వైట్ చేయడం, మనం స్లోగన్స్ ద్వారా అలా చెప్పి ఇక్కడ జరుగుతుంది, పలానా సార్ వస్తున్నారు, మీరందరు రండి, ధ్యానం చేయండి,
అద్భుతంగా మీ జీవితాలను మార్చుకోండి, మీరెంతో ఆనందాన్ని పొందుతారో మేము పొందాం, మీరు పొందాలనే తపనతో అందరం అంత అద్భుతంగా ఒక సంకల్పం ద్వారా చుట్టుపక్కల గ్రామాలకైతే ఇల్లెందు పరిసర ప్రాంతాలకైతే చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ ప్రసాద వితరణ జరుగుద్ది. అద్భుతంగా మేము ఆ ప్రసాదాన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుద్ది. మాకు ఈ ప్రసాదం అన్నిటినీ మా పిరమిడ్ మాస్టర్స్ వితరణ చేస్తారు. అది అందరం కొంచెం కొంచెం అట్లా కలుపుతాం. అన్నీ అద్భుతంగా జరుగుతుంది. అలా చేయడం జరిగింది. అప్పుడు అందరు ఎవరు వచ్చినా ఎవరి సేవ అంత అద్భుతంగా చేస్తామన్నమాట. ఇప్పుడైతే ఇక శాకాహార ర్యాలీకి వస్తే మాత్రం శాకాహార ర్యాలీ ఎక్కడ జరిగినా అందరం గ్యాదర్ అయ్యి అంటే ఒక గంట సేపు ధ్యానం చేసి శాకాహార ర్యాలీ తీయడం జరుగుతుంది. అప్పుడు ధ్యానం అంటే శాకాహార ర్యాలీలో నేను పాంప్లెట్లు అయితే పంచలేను. అంటే నాకు ఎందుకంటే కూర్చోవాలనే ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు లోపల కూర్చోవాలి, ధ్యానం చేయాలి, నాకు స్లోగన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నేను వాయిస్ కొంచెం పెద్దగా పెట్టగలను, నా వాయిస్ను చెప్పాలి అనే ధ్యాస నాకు ఉంటుంది. కాబట్టి స్లోగన్స్ ఇచ్చినప్పుడు నేను సైడు చేయగలను. ఒకరు ఇస్తుంటే వారికి నేను సపోర్ట్ చేసి స్లోగన్స్ చేస్తూ ఉంటాను. నాకు అది చేయడం చాలా ఇష్టం అనిపిస్తుంది. అది చేసి వచ్చినాక కూర్చుంటే ఎంత ఆనందం అంటే అద్భుతమైన ఎనర్జీ ఫామ్ అయింది. ఎంత అయితే మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినా అది ఉండదు. ఎంత యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు మనం బజార్కి వెళ్ళాం, పోయి ఆ కూరగాయలు తీసుకొని వచ్చేసరికి కాళ్ళ నొప్పి అబ్బాయి అట్లా ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు శాకాహారీ తీసినప్పుడు 3 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల మనకు తెలియదు. మనం అందరితో పోవడం, స్లోగన్స్ ఎంత ఎర్రటెండ ఇట్లా చేయడం రావడం. అప్పుడు చూడండి వచ్చి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం. ఏమంటే కూర్చోబెడతారు, అది కూర్చోవాలి. ఎందుకంటే ఆ ఎనర్జీ మొత్తం మనం తీసుకోవడం జరుగుతుంది. మన మనసుల సంకల్పం ఏంది, మనం ఎక్కడైతే శాకాహార ర్యాలీ తీస్తున్నామో ఆ వెళ్ళే పాంప్లెట్ మొత్తం ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ శాకాహార ర్యాలీ గురించి ఏదైతే చెప్తున్నారో జీవహింస మహాపాపం అని దాని మీద అవగాహన రావాలి. ఆ కుటుంబాలన్నీ ధ్యానం చేయాలి. ఆ పాంప్లెట్లు ఎవరైతే తీసుకుంటారో తీసుకున్న వ్యక్తి ధ్యానం కావాలి, వారి కుటుంబాలు ధ్యానమయం కావాలి, వారి జీవితం అద్భుతంగా ఆనందమయ జీవితంలో జీవించాలి, సత్యంలో ఉండాలి అనే భావంతో సంకల్పం చేసి ఆ పాంప్లెట్లు అలా శక్తిని పంపించడం జరుగుద్ది. మేము నడిచే ప్రతి దారి కూడా అదే స్లోగన్స్తో ఇది విన్న ప్రతి ఒక్క చోట అంటే విశ్వంలోకి వెళ్ళిపోతుంది, ఇది ప్రకృతికి వెళ్ళిపోతుంది. మనం తినొద్దు, శాకాహారం మంచిది అని చెప్తున్నా, కూర్చోబెట్టి ఎవరికి చెప్పట్లే, కానీ ఇది ఎవరికి అందాలి, మనం చేసే ప్రతి మాట అది ఎవరికి వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి, అది ఖచ్చితంగా. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా అది మాస్టర్స్ వెనక ఉండి నడిపిస్తున్నారు, అది మన ద్వారా జరపబడుతుంది, అది మనం చేయట్లే అంత అని కొన్ని మనం చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి అనేది తప్పకుండా మాస్టర్స్ తీసుకుపోతారు. మనం వేయడమే ఫస్ట్ అడుగు. ఆ తర్వాత ఎన్ని కిలోమీటర్లు నడిపించినా అది వాళ్ళ వంతు. వచ్చినాక కూడా ఎంత హ్యాపీగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి. అందుకే అందరూ దానికి రావడానికి ఇష్టపడతారు, చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. ఓకే. సో మేడం, మరి మీరు పిరమిడ్ సేవదల్ కన్వీనర్గా సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? చాలా బాగుంది. అంటే చేసేది సేవ అంటే ఈ కన్వీనర్ పోస్ట్ ఏంటి అని అడిగితే, అమ్మ నువ్వు చేసేది ఏది కదా, అందుకే ఈ పోస్టు, నువ్వు చేసిన దానికి గుర్తింపు అంటే ఒక పదవి అంటే కాదు, ఒక బాధ్యత. ఇది ఉన్నప్పుడు నువ్వు సేవకు ఖచ్చితంగా అటెండ్ అవుతావు అనే దాంతో ఇది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాకేదో చెప్పారు కదా, మరి అది చేయకుంటే నేను వెనకకు వెళ్ళొద్దు, ఈ పని చెప్పినప్పుడు చేసి తీరాలి అనే దానికోసమే ఈ ముద్దరేసి ఆ పేర్లు పెట్టి చెప్తారు మేడం. ఎందుకంటే నేను చేయలేనని ఎవ్వరు అనవద్దు, ఎందుకంటే నీకు ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్లో మనల్ని పెట్టారనుకో మనం వెనుకకు వెయ్యం. ఎందుకంటే ఆ పోస్ట్ కోసం అంటే మన బాధ్యత అనేది మనం చెయ్యాలి కాబట్టి ముందు అడిగేస్తాం. అందుకే ఆ కన్వీనరు దానికోసమైనా సరే అంటే చెయ్యాలి, మన వంతు సేవ చేయాలి. అలా సేవ చేయడం జరుగుతుంది. అంటే తన్మందాన్ని ఏది ఉన్నా ఎక్కడికి వెళ్ళినా నా వంతు ఏదైనా సేవ ఉంటే నేను తప్పకుండా చేస్తాను, అది ఆనందంగా చేస్తాను. ఎందుకంటే అది నా ఇష్టం, అది చేస్తే ఇంకెంత ఆనందం. ఎందుకంటే సేవ చేసినప్పుడే కదా తెలిసేది. అందరూ తింటారు, పోతారు, వింటారు, ఎంతవరకు విన్నారు, విన్నది ఎంతవరకు అప్లై చేస్తున్నారు. సార్ చెప్తున్నారు, ఎప్పుడైతే విన్నదాన్ని అప్లై చేస్తావో నీ జీవితంలోకి అప్పుడే నువ్వు అద్భుతంగా మారే మాస్టర్ అవుతావు. ఎందుకంటే వింటావు, వెళ్తావు, తింటావు, అయిపోతుంది.
కానీ ఏదైతే ఇచ్చే జ్ఞానం తీసుకుంటావో నీ జీవితానికి అనుగుణంగా ఇది నాలో ఉంది, ఈ దుర్గుణం ఉంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. జ్ఞానం ఇచ్చినప్పుడు ఏ సారు జ్ఞానం ఇచ్చినా మనం దానికి అనుగుణంగా నాలో ఇవి క్వాలిటీస్ ఉన్నాయి, ఇవి ఉండకూడదు అని ఎప్పటికప్పుడు మనం ఎరుకతో ఆ క్వాలిటీస్కి మనం రీచ్ అవుతూ మనం ఎప్పుడైతే నడుస్తామో ఆటోమేటిక్గా ఆ సారు చెప్పే మాటల్లో మనం అద్భుతంగా ప్రయాణిస్తున్నామని. సో మరి పిరమిడ్ సేవాదల్లో మీరు కన్వీనర్గా జాయిన్ అయిన తర్వాత మీరు చేసిన మొట్టమొదటి సేవ ఏంటి మేడం? అంటే శాకాహార ర్యాలీకి నేను మొన్న కూడా స్లోగన్స్ చెప్పాను. అంటే నేను ధ్యానం అప్పుడు మీరు స్కార్ఫ్ కట్టుకొని అవన్నీ అవసరం లేదు, స్కార్ఫ్ అవసరం లేదు, అంటే చెప్పులు వేసుకుంటాను, స్కార్ఫ్ అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు. చెప్పడం ఎవరో వింటున్నారు, నా వాయిస్ ఎట్లుంది, నేను ఎలా ఉన్నాను, ఇదంతా నాకు సంబంధం లేదు. నేను నడుస్తున్నానా ఉరుకుతున్నానా ఇది నాకు సంబంధం లేదు. నాకు మైక్ ఇచ్చారు, స్లోగన్స్ తను చెప్తున్నారు, నేను అందుకుంటున్నాను. తను ఏది చెప్తున్నారో దానికి జై శాకాహార జగత్ అంటే జై జై శాకాహార జగత్. ఆ శాకాహారం అంటే అమృతహారం. అందరూ ధ్యానులు కావాలి. మన మాస్టర్స్ ఏ దేవుళ్ళైనా చెప్పింది ఏంటిదంటే శాకాహార భోజనమే, వాళ్ళు తినేది కూడా శాకాహారం. ఏ దేవుడు హింసను ఈ రక్త మాంసాలు తినమని చెప్పలేదు, అది చెప్పడం. అందరిది ఏ మార్గం? అహింసా మార్గం. ఇది అద్భుతం. మన ఏ మాస్టర్ చెప్పినా ఇదే చెప్పారు. కానీ మనమే మాస్టర్లకు ఒక పేరు పెట్టుకొని మన జల్సాలకు ఈ పేరు పెట్టి అంటించి ఆ మాస్టర్లు వేరే పేరు చేస్తున్నాం, మనం దాంట్లో మునిగిపోతున్నాం. అదే అన్నమాట. సో మరి చివరిగా మేడం మీరు ఒక ధ్యానిగా, పిరమిడ్ సేవాదల్ కన్వీనర్గా, ఒక శాకాహారిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ధ్యానం చేయాలి. అందరూ ధ్యానం చేస్తేనే వారిని వారు సరిదిద్దుకోగలరు, వారి కుటుంబాన్ని సరిదిద్దగలరు, ఈ సమాజాన్ని ఏదైనా ఉండని. ఎందుకంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరి ఆలోచనలు వేరే ఉన్నాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనలో ఒక ప్యూరిటీ వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, మనము కరెక్ట్గా ఉంటాం. అయితే మనం మాట్లాడేది కూడా కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉండి మాట్లాడగలిగినప్పుడు ఎదుటి వారిని కూడా మనం స్వీకరించడం జరుగుతుంది. అది ధ్యానం వల్లనే సాధ్యం, అది శాకాహార వల్లనే సాధ్యం. మనం ఎప్పుడు ధ్యానం మర్చిపోవద్దు. తప్పనిసరి ధ్యానం చేసినప్పుడు మనం ఎలా జీవించాలి, మనం ఎలా ఎదగడానికి ఏ మార్గాలను ఎంచుకోవాలనేది ఒక ధ్యానం ద్వారానే వస్తుంది. అది శాకాహారం తీసుకుంటే ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి వస్తుంది. అది అందరి ఆహారం. మన పత్రి సార్ ఫస్ట్ నువ్వు ధ్యానం చేయకున్నా పర్వాలేదు కానీ ఫస్ట్ శాకాహారిగా అమ్మన్నారు. నేను 2004 నుండే శాకాహారిని మేడం, ప్యూర్ శాకాహారిని. అప్పటి నుంచే ఇంకా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఇంకా ఇదే అనమాట. కానీ అందరూ శాకాహారం తీసుకోవాలి, అందరూ ధ్యానం చేయాలి. సేవ చేయడం వల్ల మనల్ని మనం ఉద్ధరించుకునే ఆ అలవాట్లన్నీ మనకు వస్తాయి. అద్భుతంగా ముందుకు ఎదగడానికి ఈ సేవ మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది మేడం. అందుకే అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా పిరమిడ్ జగత్, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు కావాలని మన పత్రి సార్ కళ. ఆ కళను మనమందరం జై శాకాహార జగత్కి, జై పిరమిడ్ జగత్కి, జై ధ్యాన జగత్కి, ఈ 3 అందరిలో నాటుకొని ముందుకు సాగాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయం, ముఖ్యంగా గురువుని మీరు ఎలా నమ్మారు, మరి ఎలా నిలదొక్కున్నారు ధ్యానంలో, పిరమిడ్ సేవాదళ గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, పిరమిడ్ సేవాదళ కన్వీనర్గా ఉంటూ పిరమిడ్ సేవాదళ కార్యక్రమంలో ఎంతో చురుగ్గా ఉంటూ మరి ధ్యానం యొక్క ప్రాముఖ్యతను, ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే కలిగే లాభాలను మేడం ఎంతో చక్కగా వివరించారు. మరొక పిరమిడ్ సేవాదళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.